హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇన్ఫోసిస్కి వచ్చాను. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. ఎంట్రన్స్ ఇటు నుంచి ఉంటుంది. పాస్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే. నేను తీసుకున్నాను ఆల్రెడీ. కార్ కాబట్టి పెద్ద గేట్లోంచి వెళ్ళాలి. రైట్ సైడ్ నుంచి నడిచెళ్ళే వాళ్ళు వెళ్తారు లోపలికి. వీడియో మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ రైట్ సైడ్లో వచ్చేసి ఒరిగిపోతున్నట్టుంది కదా బిల్డింగ్, అది డిజైన్ అనమాట. ఈ ఫ్రంట్లో కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్, అది వచ్చేసి కార్ పార్కింగ్. 9 ఫ్లోర్స్ ఉంటుంది టోటల్. ఈ రైట్ సైడ్ ఎవరో పిక్స్ తీసుకుంటున్నారు. లోపలికి వెళ్దాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే చెక్కింగ్ ఉంటుందన్నమాట. ఇది అయిపోయాక పైకి వచ్చాను. పైనుంచి చూపిస్తున్నాను మీకు నేను వ్యూ. నేనున్నది 8th ఫ్లోర్లో ఉన్నా అనమాట. కిందకి చూద్దాము. గ్రాస్ కట్ చేస్తున్నారు కింద వర్కర్స్, గ్రాస్ కట్ చేసే మిషన్ తోటి. ఈ కింద చూస్తున్నారు కదా 2 వీలర్స్ వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తాను నేను మీకు తర్వాత. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే క్యాప్సూల్ హౌస్ అండి. అదే రౌండ్గా ఉంటుంది కదా, క్యాప్సూల్ హౌస్ అంటారు దాన్ని. కిందకి చూద్దాం వ్యూ. 8th ఫ్లోర్లో ఉన్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఫుల్గా చూడండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. ఆ క్యాప్సూల్ హౌస్ వెనకాల చూస్తున్నారు కదా విల్లా, అది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా 2 వీలర్ వాళ్ళు వెళ్తున్నారని. ఒక బిల్డింగ్ కనిపిస్తుందా మీకు? ఆ బిల్డింగ్ వచ్చేసి 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఓన్లీ 2 వీలర్ పార్కింగ్ అనమాట. పైదాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూసుకుంటే ఈ క్యాప్సూల్ హౌస్కి లెఫ్ట్ సైడ్లో విల్లా చూడండి, చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఈ విల్లాస్ వచ్చేసి కోట్లల్లో ఉంటుందండి. ఇవి ఈ ప్లేస్లో మనం కొనలేము కూడా, చాలా హైగా ఉంటుంది. వెనకాల చూస్తున్నారు కదా గ్రౌండ్ లాగా ఉంది కదా, అది గోల్ఫ్ కోర్ట్ అండి. గోల్ఫ్ గేమ్ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు రిచ్ పీపుల్స్ వచ్చి గోల్ఫ్ ఆడతారు ఇక్కడ. నేను చూశాను చాలాసార్లు, బట్ ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైం రికార్డ్ చేశాను నేను, అందుకని వాళ్ళు కనిపించలేదు. ఈ విల్లాకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ అండి అవి మొత్తము. ఈ దూరం నుంచి చిన్నగా అగ్గిపెట్టలాగా ఉన్నాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద అనకొండలాగా ఉంటాయి బిల్డింగ్స్. జూమ్ చేసి చూద్దాము. వావ్. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక హోటల్ లాగా ఉందండి. దాని పక్కన చూసుకుంటే లోపల ఇంకా విల్లాస్ ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఇటు సైడ్ కూడా బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, అవి చాలా పెద్దగా ఉంటాయండి. 20-30 ఫ్లోర్స్ దాకా ఉంటాయి. ఈ ర్యాంప్స్ చూస్తున్నారు కదా, ఇవి పైకి వెళ్ళడానికి రావడానికి ఇవే అనమాట. నేను ఇప్పుడు వెళ్ళాలంటే ఈ వే నుంచి కిందకి వెళ్ళాలి. దీనికి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే లిఫ్ట్ ఉంటుంది. నేను కిందకి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తాను. నేను కిందకి వచ్చేసాను. ఈ ఒరిగిపోతుందని చెప్పా కదా బిల్డింగ్ ఇందాక, అక్కడ నుంచి వాక్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూసుకుంటే గడ్డి కట్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సైకిల్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయీస్కి తొక్కడానికి ఇస్తారు అవి. ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇలా ముందుకు వస్తే ఇక్కడ గడ్డి ఉంది కదా, దానికి వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రౌండ్ ఉంటుంది పెద్దది. ఈవెంట్స్ ఏమైనా ఫెస్టివల్స్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా ముందుకు వెళ్దాము. ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇది చూడండి ఎలా ఉందో, చాలా చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇదే పిక్ వస్తుంది మనకి ఇన్ఫోసిస్ గురించి. ఇది ఫ్రంట్ వ్యూ. ఆ రూఫ్ చూడండి, చాలా బ్యూటీగా ఉంది కదా. అక్కడి నుంచి లెఫ్ట్కి వస్తే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి లిఫ్ట్, గ్లాస్ లిఫ్ట్, భలే వెళ్ళిపోతున్నారు కదా పైకి. ఇక్కడ నుంచి రైట్కి వస్తే ఫుడ్ కోర్ట్ బ్యాక్ వ్యూ ఇది. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను నేను మీకు. లోపలికి వచ్చేసాను. ఇలా ఉంటుంది. ఫుడ్ స్టాల్స్, కూర్చోడానికి ప్లేసెస్, బేకరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు నిల్చున్నారు. అక్కడ టీ కాఫీ అవి ఉంటుందన్నమాట. నేను ఒక టీ తీసుకున్నాను, నాకు 12 రూపీస్ పడింది. ఇది నేను తీసుకున్న టీ. సెక్యూరిటీ పర్పస్ వల్ల నేను ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.